హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఏలో వైజాగ్ మమ్మ. సో ఎప్పుడు చూసిన రొటీన్ బ్లాగ్స్ లాగా కాకుండా, అంటే ఇది రొటీన్ బ్లాగే కాకపోతే ఈ మధ్య ఎప్పుడు మేము కుకింగ్ చేయలేదు. సో స్పెషల్గా ఒక చికెన్ పిక్కల్ మీకు చేసి చూపిద్దాం అనేసి ఇలా వీడియో స్టార్ట్ చేసాం అనమాట. ఎందుకంటే చికెన్ పిక్కల్ యాక్చువల్లీ తినక ముందు చికెన్ పిక్కల్ ఏంటి, మటన్ పిక్కల్ ఏంటి అలా అనుకున్నాను. కానీ టేస్ట్ చూసాక అబ్బా అసలైన టేస్ట్ సూపర్గా ఉందనమాట. దాన్ని మొత్తానికి మేము వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి కొన్ని సజెషన్స్ కొన్ని చూసి మేము లాస్ట్ మేము ఒక రెసిపీ కనుక్కొని చేసామన్నమాట. చాలా బాగా హిట్ అయ్యింది. సో మళ్ళీ ఈసారి మీ అందరికీ చూపిద్దామనేసి ఇప్పుడు మీకు వీడియో తీస్తున్నాను. సో నేను కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ చికెన్ పిక్కల్లో ఇంకోటి ఏంటంటే ఎంత తీసుకున్నా అందులో హాఫే అయినట్టు అనిపిస్తుంది చివరికి మనకి. సో హాఫ్ కేజీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక పావు కేజీలో కనబడుతుంది అంత కుక్ అయ్యాక. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాము అండ్ వాటర్ అంతా అవగొట్టేసి డీప్ ఫ్రై చేయడం అది చిన్నగా అయిపోతాయి అనమాట. సో ముక్కలు కూడా మరీ చిన్నగా కోసుకోకుండా మినిమం ఈ సైజులో కోసుకోవాలి. అండ్ మెయిన్గా బోన్లెస్ అయితే బాగుంటుంది. మేబీ విత్ ఇన్ బోన్ కూడా బాగుంటుందేమో. కానీ ఫస్ట్ చికెన్లో మనం కొంచెం పసుపు ఎందుకు వేయలేదు మేడం? అలా ఉంది పరిస్థితి. పసుపు ఉప్పులు ఏమంటారు, ఎందుకు ఏమంటారు? ఉప్పు అంటే తెలుసు. ఓహో, ఉప్పు అంటే మామిడి తొలగొట్టేస్తా అసలుకి ముందే. సో పసుపు పికిల్కి ఉప్పు ఇంపార్టెంట్. సో పసుపు ఉప్పు వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా. ఒక 10 minutes దాన్ని అలాగా ఉంచి కలపకుండా. సో కలిపేసిన దాన్ని అలాగా ఒక 10 minutes పక్కన నుంచి ఉంటాం. పక్కన ఈలోపు మనం మసాలా ప్రిపరేషన్ చేసుకుంటాం. ఓకే, అది కూడా ఇప్పుడు చెప్పేస్తారు మేడం. అలాగే సో ఇప్పుడు మసాలా ఏంటంటే ధనియాలు మెయిన్. మసాలా అండి ఇది? దేనికి మసాలా అండి? చికెన్ పచ్చడికి మసాలా. ధనియాలు ఎక్కువ క్వాంటిటీ, అంటే ఇది కేజీ చికెన్ కి 4 teaspoons ఉండాలి. దాల్చిన చెక్క ఈ సైజు అయితే ఒక 2 కేజీకి. సో నేను చెప్పేవన్నీ మీరు హాఫ్ కేజీ వేసుకుంటే ఇందులో హాఫే వేసుకోండి. అలాగే ఇవి 6 యాలకులు, ఇవి ఏంటి లవంగాలు, ఇవి ఒక 8, ఇది 1/2 teaspoon, ఇది ఒక ఫుల్. ఇది పేరు మర్చిపోయింది అన్నమాట. ఇది మెంతులు, ఇది ఫుల్ teaspoon, ఇది అది కూడా పేరు మర్చిపోయింది. ఇది 2 teaspoons, ఇది 2 teaspoons. పేర్లు తెలియని వాళ్ళందరూ వంటలు చేయడానికి వచ్చేస్తారు అనమాట. జీలకర్ర ఆవాలని చెప్పాలి. జీలకర్ర ఆవాలి ఇది అంటారు, అలాగే తెలుసు కదా అని చెప్పాలి మరి ప్రతిదీ కూడా. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇది మనం డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. సో డ్రై రోస్ట్ అంటే జస్ట్ ఇంకా ఆయిల్ గీలు ఏం లేకుండా, ఆయిల్ లేకుండా జస్ట్ అలా వేసుకొని జస్ట్ మిక్సీ చేసి పొడి పెట్టి చల్లారాక. సో ఈ బాండీ ఎందుకండి, పెద్ద బాండీ తీసుకున్నారు మీరు? మా దగ్గర ఇదే ఉంది. ఏదంటే అది పెట్టేసుకుంటారు ఇటు బాండీలు కంటే. సో నాన్ స్టిక్ ఏంటంటే ఇప్పుడు మనం చికెన్ కూడా ఫస్ట్ డ్రై రోస్ట్ చేస్తాం అనమాట. డ్రై రోస్ట్ చేస్తే వేరేవైతే అంటుకుపోతుంది, నాన్ స్టిక్ అయితే కొంచెం బెటర్ గా ఉంటుంది అనేది. సో ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేయడానికి డ్రై రోస్ట్ అన్నమాట. వాటర్ తీసుకెళ్లి 2వ క్లాస్ లో పడండి. మనం సరిగ్గా చెప్పలేదు, అందుకే నేనైతే చెప్తాను. సో ఇప్పుడు అందులో వాటర్ అంతా వచ్చేసాక పక్కన పెట్టుకోవాలా? పక్కన పెట్టుకోవాలి, తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని అలా వేపుతూ ఉంటే కొంచెం వాటర్ వచ్చింది అనమాట. మరీ ఎక్కువేం రాదు. కొన్ని చికెన్లు అయితే కొంచెం ఎక్కువ వస్తాయి అనుకుంటా. మరేమో చికెన్ లో డిఫరెన్స్ అవ్వచ్చు. అంటే కోడి వాటర్ ఎక్కువ తాగుతుంది అనమాట, ఎక్కువ వస్తుంది. ఇది ఎక్కువ తాగట్లేదు. ఇది డైటింగ్ చేస్తుంది కోడి, వాటర్ డైటింగ్ అయిపోయింది కోడి. ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి, పేస్ట్ గా పౌడర్ అయిపోవాలన్నమాట. ఇందాక మీరు చూసారంటే స్టార్టింగ్ లో ఇవి పెద్ద ముక్కలు, ఇప్పుడు అలా వాటర్ స్టార్టింగ్ లో కంటే అలా వస్తూనే ఉందన్నమాట, ఏదో వాటర్ ఫాల్స్ లాగా. సో అలా వస్తుంటే నేను అలా కలుపుకుంటూ ఉన్నాను.
చిన్న మొక్కలు అయిపోయి ఇప్పుడు బాగా చిన్నవి అయిపోయేవి, చాలా టైం తీసుకుంటాయి. కానీ మీరు మాక్సిమం వాటర్ ఇంకిపోయినంత వరకు ఉంచండి అంతే. ఓకే, సో ఆయిల్ వచ్చేసరికి 2 cups. కేజీ అయితే 1 కప్పే. సో మాకు వచ్చేసరికి బయట పికిల్స్ బాగోట్లేదు అనమాట. ఈవెన్ ఇండియా నుంచి తెచ్చుకునేవి కూడా అంతగా సెట్ అవ్వపోయేసరికి మేమే ఇంకా మావిడ ఒక రెసిపీతో వచ్చింది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా అమ్మమ్మ పికిల్. సో ముందు చికెన్ లో ఉన్న వాటర్ అంతా మనం ఇంక పెట్టేసాము. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ 2 cups ఆఫ్ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఎర్రగా అయినంత వరకు. అప్పుడు ఇవి ఇంకా చిన్నవి అవుతాయి అన్నమాట. కాదు, అన్నం ఉందా? పచ్చడి అయిపోయి తినే అది పచ్చడి ఇది ఏ రోజు చేస్తే ఆ రోజు బాగోదు, ఖచ్చితంగా నెక్స్ట్ డే తింటేనే బాగుంటుంది. ఆ రోజు తింటే చేదుగా ఉంటుంది. ఏడ్చాలి. ఇది ఎలాగో వేడివేడిగా అవుతుంది కదా అని మేము ప్యారలల్ గా అప్పుడులో దూరదర్శన్ లో వచ్చిన ఆనందో బ్రహ్మ సిరీస్ అనేది యూట్యూబ్ లో పెట్టుకొని చూస్తున్నాం అనమాట సరదాగా అలాగా. సో ఈ కలర్ వచ్చాక తీసేయాలి. అంటే ఇంకా డార్క్ గా కూడా ఉంచుకోవచ్చు, ఇంకొంచెం టోన్ మారినంత వరకు. కానీ ముక్కలు ఏంటంటే బాగా గట్టిగా అయిపోతాయి, మనకి తర్వాత పళ్ళతో ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు నేను ఇలా చేసినా నాకు పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. సో ఈ కలర్ వస్తే మంచిగా తీసేయాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కేజీ చికెన్ కి 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో చికెన్ పచ్చడికి గ్రేవీ ఇదే, ఇంట్లో తయారు చేసుకుంటే వేయండి, మ్యాక్సిమం బాగుంటుంది. ఈవెన్ వీలైతే కొంచెం ఫ్రెష్గా కూడా తయారు చేసుకొని వేసుకోండి. ఏంటి మీరు ఇది ఎంతసేపు అవ్వాలి? ఇది కొంచెం కలర్ మారేంత వరకు అయితే మంచి, అంటే కొంచెం ఆరెంజ్ బ్రౌనిష్ ఆరెంజ్ లాగా అలా వస్తుంది. ఇప్పుడు దీనికంటే కొంచెం డార్క్ అయిపోద్ది, వేరంగా అయిపోద్ది. ఇది వేపుకోవడమే ఎక్కువ ప్రాసెస్ అవుతుంది అనమాట. సో ఇది బాగా వేగిపోయింది ఇప్పుడు. ఇది బాగా వేగిపోయింది. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ చేసేయాలన్నమాట. అన్నమాట కూడా ఇది వేసేసి ఇంకా ఫటాఫట్ అన్ని వేసేసుకోవడం అనమాట. జారు మిఠాయి మనం మిక్సీ చేసుకున్న పౌడర్ బాగా వేసుకోవాలి. అమ్మాయి వీడియోకి ఛాన్స్ ఇవ్వ అమ్మాయి, వీడియో తీసుకోవడానికి చెయ్యే కనబడుతుంది వీడియో అంతానా. తిప్పేమంటారా? తిప్పేస్తాను. మన కలర్ రాలేదేంటి పచ్చడి? ఆగండి, అసలైన ఇంగ్రీడియంట్ ఉందిగా. మాస్టర్ పీస్. ఉప్పులు కారాలు. సో ఇది 1/2 కప్ కారం, 1/2 కప్ పొడి కారం. చూడండి ఇప్పుడు వస్తుంది అసలైంది దాని అమ్మమ్మ. సో ఉప్పు ఎంత అంటే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా తగినంత కాదు, యాక్చువల్లీ అది కూడా కారంతో ఈక్వలే. అది 1/2 కప్ వేయాలి, కానీ మనం ఆల్రెడీ ఇందాక పసుపులో వేసాం. 1/2 కప్ కారం 1/2 కప్ ఉప్పు, అంత ఉప్పు పడుతుందా? మరి పచ్చడి అంటే అంత పడుతుంది. సో ఉప్పు ఆల్రెడీ ఇందాక పసుపు వేసి నానబెట్టినప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో యాడింగ్ ఉప్పు వేసుకో. షూట్ ఉప్పుని షూట్. కారం వెళ్తుంది ముక్కలోకి నాకు. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేయాలి దీన్ని? ఇంకా నెట్ మీద వేసుకోవడమే అయితే అంతది. సో ఇది ఏంటంటే కారం వేసాక బుడగలు రావాలి, ఐ మీన్ నురగలా రావాలన్నమాట. నురగలా వస్తే
ఇంక ఇది అయిపోయినట్టే. ఇది అయిపోతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఏం చేయాలో చెప్తా. ఇంక అయిపోయినట్టే. కారం వేగవసరం లేదు ఇంకా. అదే కారం వేగాక ఇలా పూర్తిగా నూరగలా వస్తుంది కొంచెం ఎక్కువ. సో ఇది చూసారా, ఇది నూరగ ఎలా వచ్చిందో. ఈ నూరగ వస్తే ఇంక అయిపోయినట్టే. సో మనం స్టవ్ తీసుకోవడమే. సో ఈ ప్రాసెస్ అంతా ఒక మీడియం ఫ్లేమ్ మీద చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది ఇప్పుడు స్టవ్ మీద నుంచి కింద దించేసాను. ఇది అయిపోయింది. సో ఇది పూర్తిగా చల్లారాక నిమ్మకాయ పిండుకోవాలన్నమాట ఇందులో. అప్పుడు అయిపోతుంది. సో ఇది ఊరితే బాగుంటది అంటావు. మొక్కలు వేసుకుని తినచ్చు. ఫస్ట్ కొంచెం చిరుచేదు ఉంటుందండి. మేము ఇంత ముందు తిన్నాము, చేసుకున్నాము. చేసిన రోజు తింటే చిన్న చిరుచేది ఉంటుంది, కానీ ఒక 2 days లో మాత్రం అద్భుతంగా తయారవుతుంది అనమాట. ట్రై చేయండి. మాక్సిమం బాగుంటది. ఇంకా ఊరుతున్న కొద్ది ఇంకా బాగుంటది. చల్లారిపోయింది, పూర్తిగా చల్లారిపోయింది ఇది. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకోవడమే. పెద్ద నిమ్మకాయలు ఉంటాయి ఇక్కడ మనకి. సో అవి నేను 2 అనుకుంటున్నాను, కానీ 2 పట్టదు. రసం చాలా ఎక్కువ ఉంది. 1.5 చాలు అనిపిస్తుంది. చిన్న నిమ్మకాయలు అయితే ఎన్ని వేయాలి? చిన్నవి అయితే ఒక ఇండియా సైజ్ అయితే 5 ఎన్నో వేయాలి. కేజీకా? ఒక కేజీ చికెన్ 5 వేయాలి. సో 1/2 kg అయినా 1/4 kg అయినా మీరు అందులో మళ్ళీ తగ్గించుకోవడమే. పక్కలాడుకో. సో ఇది అయ్యింది. అయిపోయాక చికెన్ పచ్చడి రెడీ. ఆయిల్ పీల్ చేసుకున్నట్టు అనిపిస్తుంది ఏంటి, నాకు ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఊరుతుంది కదా బాగా పచ్చడి, అప్పుడు ఇంకా తగ్గిపోతుంది. సో ఇది కష్టపడి చెమట వచ్చి చికెన్ పచ్చడి. చెమట అందులో వేసావా? చెమట వేయలేదు, చికెన్ పచ్చడి చేసాము. చూడడానికి అయితే అదిరిపోయింది అనిపిస్తుంది, కానీ దీని టేస్ట్ మాత్రం రేపు మాత్రమే చూడగలుగుతాను. ఆబ్వియస్ గా బాగుంటది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నిన్న పెట్టిన పచ్చడిని ఇప్పుడు మేము టేస్ట్ చేస్తాం అనమాట. రైస్ లో కలుపుకొని కొంచెం ఊరుతుంది కదా, ఆగలేకపోతున్నాం గురు. అయిందనమాట. మంచిగా అన్నంలో పచ్చడి కలుపుకొని